ఇది జనరేషన్ గుర్తున్నా. ఇదే ఈ ఫస్ట్ ఉందా సైలెన్స్ అది ఫుల్ అయితే డస్ట్ ఎంట్రీ ఏమైనా ఇవి అయితే అది వచ్చి అది ఆగుతుంది, వస్తుంటుంది, పోతుంటుంది. రన్నింగ్లో ఆటోమేటిక్గా బేసిక్స్ వెహికల్ అదే క్లీన్ చేసుకుంటుంది. అది పోని పక్షంలో మనము హ్యాండ్ బ్రేక్ వేసేసుకొని బండి సైడ్ పెట్టి ఎక్కడ సత్తలేని దగ్గర టెంపరేచర్ బాగా 90కి వస్తుంది. బాగా హీట్లో ఉన్నప్పుడు ఈ బటన్ ఒక 4-5 సెకండ్లు ఒత్తి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఇంజన్ ఆర్పిఎం ఫుల్గా వచ్చేస్తుంది. ఫుల్గా వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పట్టచ్చు, ఒక 40 నిమిషాలు పట్టచ్చు. ఆటోమేటిక్ అయిన తర్వాత మళ్ళీ ఇంజన్ ఐడియల్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ మామూలు ఫస్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి ఇంజన్ ఒక 5 నిమిషాలు వదిలి మళ్ళీ స్టార్ట్ చేసుకొని మళ్ళీ మూవ్ కావచ్చు. ఇది వచ్చేసి నైఫికేషన్ ఆన్ ముందుకు ఉండాలా, వెనక్కి పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు ఆఫ్లైన్ ఉండాలి. ఆఫ్లైన్ మనం డౌన్ దిగుతుంటే ఇప్పుడు బేసిక్స్ వెహికల్ దీనికి ఈ గుర్తు ఇక్కడ పడుతుందా? బ్రేక్ కొట్టినప్పుడు పడుతుందా? కొన్ని లేటెస్ట్ బండ్లకు పడుతుంది. ఈ బండికి వచ్చేసి ఆడన్నా డౌన్ దిగుతుంటాం కదా, ఇది ఆన్లో పెట్టేసుకో. ఇంజన్ నీకు రోలేషన్ లోడ్ తగ్గిపోతుంది. బ్రేక్ మీద కూడా కొద్దిగా తగ్గిపోతుంది, మనకు స్లో అయిపోతుంది. ఎప్పుడు ఆఫ్లైన్ ఉండాలి. ఎప్పుడైనా మనం డౌన్లో దిగుతున్నప్పుడు మాత్రం ఇది వాడేసుకోవాలి. అంత తప్ప దీనివల్ల యూజ్ ఏం లేదు. ఇంకా ఎప్పుడైనా కానీ మనం సెకండ్ గేర్ ఏదైనా చిన్న మిట్టలు వస్తేనే ఎలా పడుతుంది బండి, ఏం చేయాలి? కొంచెం చెక్ చేయాలి. పిల్లోనికి అడిగినా ట్యాబ్ పెట్టి చెక్ చేయాలి. ట్యాబ్ ఇట్లా మళ్ళీ నిన్న చెప్పినావా బాబు, చెప్పినావా నాకు నువ్వు? నేను నీకు ట్యాబ్ పెట్టి చెక్ చేసేటప్పుడు నీకు అడిగినా నేను. క్లచ్ మాత్రం కొద్ది కూడా ఇప్పుడు మన గేర్ వేసి రన్నింగ్ లో ఉంటుంది కదా, కొద్ది కూడా కాలు పెట్టద్దు దీని మీద. అట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే బేసిక్స్ వెహికల్ ఎట్లా అంటే క్లచ్ మీద కాలు పెట్టకూడదు. గేర్ వేసి మళ్ళీ ముందు పోయేటప్పుడు ఫ్రీగా ఉండాలి. ఏ మాత్రం సరే 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 15 లోపల తోలితే మనకు మైలేజ్ వస్తుంది. చూడన్నా 60 పట్టుకోండి. అంటే ఇప్పుడు 15 ఆర్పిఎం 15 దాటక ముందుకే మనం గేర్లు వేసుకుంటున్నాం. అలా 15 వరకు పట్టుకొని 15 వరకు పట్టుకో. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నేను ఆర్పిఎం పట్టుకొని బండి తోలమంటున్నాడు. స్పీడ్ మీటర్ బట్టి బండి తోలకూడదు. అది ఎంత లోపు ఉండాలి? 15 ఉండాలి. ఆర్పిఎం 15 అది మైలేజ్, గుడ్ మైలేజ్. అవును, ఇప్పుడు ఆర్పిఎం 15 ఉంటే ఇది మైలేజ్ స్పీడ్ ఎంత ఉంటుంది? 60 వస్తుంది. 60 55-60 15 పట్టుకుంటే 50 వస్తుంది కరెక్ట్ గా. 15 మనకి కొన్ని మీటర్లు ఎట్టున్నాయంటే మనం పోయేదానికి హైవే మీటర్కి తేడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను 60లో ఉంటే 55 చూపిస్తుంది. మనకు రోడ్డు స్పీడ్ మీటర్ ఉంది కదా, అది వేరే ఉంది. దాని లెక్క వేరే వస్తుంది, మన లెక్క వేరే వస్తుంది. అదే చెప్తున్నా. వాళ్ళది తేడా వస్తుంది. మాది కొద్దిగా ఎక్కువ చూపిస్తుందా తక్కువ చూపిస్తుంది? అది తక్కువ చూపిస్తుంది. నేను కూడా ఇప్పుడు చూసి అది కొట్టుకుంటే మైలేజ్ కూడా బాగానే ఉంది. ఇది మైలేజ్ దుమ్ముగానే ఉంది.